హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు బొమ్మరిల్లు కథ పేరు మన్మథ కుబేరుల పందెం. ఈ కథను రచించిన వారు జె మార్కండేయులు గారు. స్వర్గలోకంలో ఇంద్రుడు ఒక సభ చేశాడు. సభలో ఆ రోజు అష్టదిక్పాలకులు, మునీశ్వరులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు అందరూ ఉన్నారు. రంభాది అప్సరసులు నాట్యం చేశారు. వారు నాట్యం చేస్తుంటే మన్మధుడు వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్నాడు. మన్మధుడి సౌందర్యాన్ని అందరూ పొగడసాగారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కుబేరుడికి కొంచెం ఉడుకుమోత్తనం వచ్చింది. కుబేరుడికి ఒక కన్ను ఉండదు. అతడు లేచి నుంచొని, దురదృష్టవశాత్తు నాకు ఒక కన్ను లేదు. అది దేవుడి తప్పు. ఆ కన్నే ఉంటే ఈ మన్మధుడి కంటే నేనే అందంగా ఉంటాను. అయినా అందం మాట అలా ఉంచండి. ఐశ్వర్యవంతుడు సాధించలేనిదంటూ ఉండదు కదా. ఇక్కడ దేవతలున్నారు. ఈ స్వర్గ సుఖాల కోసము, ఐశ్వర్యం కోసము రాక్షసులతో నిత్యం తగువులు పడుతున్నారు. ఇక మునీశ్వరులు ఇక్కడి శాశ్వత ఐశ్వర్య సుఖాల కోసమే తపస్సు చేస్తున్నారు. ఇక మానవలోకంలో అయితే డబ్బున్న అనాకారి పురుషుణ్ణి మన్మధుడు అని పొగుడుతూ ఆడవాళ్లు చుట్టూ చేరతారు. కవులు కర్ణుడని చెప్పి పోటీలు పడి స్తుతిస్తారు. డబ్బు ఆశ చూపించిన ప్రతి సామాన్యుణ్ణి అర్జునుడంత వీరుడు, సూర్యుడంత తేజస్వి అంటారందరూ. డబ్బు లేకపోతే ఈ మన్మధుడి సౌందర్యము అడవి కాచిన వెన్నెల అని పరిహసించాడు. మన్మధుడికి కోపం వచ్చి, ఎదుటివారిలో ఉన్నది మనకు లేకపోతే అసూయ కలగొచ్చుగాని అవమానించకూడదు. అయినా డబ్బేమంత ప్రధానం కాదు. లోకమంతా సౌందర్యం చుట్టూ తిరుగుతోంది. సౌందర్యము ఒక గొప్ప ఆకర్షణ. శక్తులు సాధించి దేవలోకంలో స్థిరపడిన మనకు డబ్బు ప్రస్తావన అనవసరం. ఇక్కడ కావలసింది సౌందర్యారాధనేనని మర్చిపోకు అన్నాడు తీవ్రంగా. కుబేరుడు హేళనగా, పోనీ మానవలోకంలోకి వెళితే డబ్బు ముందర నీ సౌందర్యము దిగదుడుపు అని ఒప్పుకుంటావా అని అడిగాడు. ఒప్పుకోను. అందము అందమే. భూలోకంలో కూడా డబ్బు కంటే సౌందర్యమే గొప్పదని భావిస్తారు అన్నాడు మన్మధుడు. కుబేరుడు రెచ్చిపోయి, మాటలతో ప్రయోజనం లేదు. మనమిద్దరము పందెం వేసుకుందాం. భూమి మీద దాక్షారామము అనే గ్రామం ఉంది. అక్కడి వేశ్యావాటికలో మన రంభ, మేనకలను మించిన అందగత్తెలున్నారు. నీ రూప సౌందర్యములతో డబ్బు ఎర చూపకుండా ఆ అందగత్తెలను వశం చేసుకో. ఒకవేళ నువ్వు వాళ్ళని వశం చేసుకుంటే నేను వచ్చి నా ధనమహిమ చూపి నిన్ను వేశ్యావాటిక నుంచి దూరం చేసి సౌందర్యం కన్నా డబ్బే గొప్పదని నిరూపిస్తాను అని పందెం వేశాడు. మన్మధుడు సరేనన్నాడు. ఇంద్రసభలో వాళ్ళిద్దరి సంభాషణని అందరూ విన్నారు. కానీ తర్వాతేం జరుగుతుందన్న కుతూహలము ప్రదర్శించలేదు. పైగా వినోద కార్యక్రమాలకి అడ్డొచ్చారని సభాసదులు విసుక్కున్నారు కూడాను. మన్మధుడు మానవాకారం ధరించి దాక్షారామం వచ్చాడు. భీమేశ్వరుడిని దర్శించుకొని నాట్యమండపం చేరాడు. ఆ సమయంలో సుగుణావతి అనే వేశ్య నాట్యం చేస్తున్నది. ఆమె అందగత్తె. జనులందరి చూపులు ఆమె మీదే ఉన్నాయి. మన్మధుడు కూడా ఆమెతో చూపులు కలిపాడు. అంతే, సుగుణావతిలో మార్పు వచ్చింది. ఆమె నాట్యము లయ తప్పింది. మన్మధుడు ఆమె మనసులో చోటు చేసుకోసాగాడు. ఎలాగొకలాగా నాట్యమైందనిపించి ఇంటికి రాగానే చెలికత్తెని పిలిచి, సఖీ, దేవాలయంలో మన్మధుడు లాంటి అందగాన్ని చూశాను. అతడు నాకు కావాలి. మన మందిరం చేర్చు అన్నది. చెలికత్తె దేవాలయానికి వచ్చి మన్మధుడి వివరాలు తెలుసుకొని తిరిగి వచ్చి, దేవి, అతడు అందగాడే కాని డబ్బు లేనివాడు. ధనరాశులు కుప్పలు పోసి నీ కటాక్షం కోసం చూస్తున్న కుబేరులను వదిలిపెట్టి మల్లె పువ్వులు కూడా కొని తేలేని ఈ అందగాన్ని నువ్వు చేరదీస్తే నవ్వుల పాలైతావు. వారవనితలకు డబ్బే ప్రధానం కానీ అందం కాదు అని మందలించింది. కానీ సుగుణావతి, ఆ అందాన్ని నా సొంతం చేసుకోవాలి. ఐశ్వర్యము అందుకు అడ్డు కాకూడదు. నువ్వు అతన్ని తీసుకురా అని ఆజ్ఞాపించింది. చేసేది లేక చెలికత్తె మన్మధుణ్ణి సుగుణావతి మందిరం చేర్చింది. మన్మధుడు సుగుణావతి మందిరంలో మకాం పెట్టాడు. సుగుణావతి అతన్ని భర్త కన్నా ఎక్కువగా ఆదరించసాగింది. మన్మధుడు మనసులో, కుబేరా, సౌందర్యానికున్న విలువ ఏపాటిదో గ్రహించావా? నువ్వు వచ్చి ఇప్పుడు నా వైభవం చూస్తే కుళ్ళుకుంటావు అనుకున్నాడు. కొంతకాలం గడిచింది. కుబేరుడు యోగి వేషం ధరించి భీమేశ్వరాలయ ప్రాంగణంలో మకాం పెట్టాడు. అతడు నాట్యమంటపం మీద నాట్యం చేయడానికి వచ్చే వేశ్యలందరికీ అపురూపమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు ఇవ్వటం మొదలుపెట్టాడు. ప్రతిఫలంగా వారు తమ ఇంటికి రమ్మని ఆహ్వానించగా
కుబేరుడు నవ్వి, నన్ను మెప్పించగల సౌందర్యవతి మీలో లేదు అన్నాడు. కుబేరుడి దగ్గర నుంచి కానుకలందిన వారిలో సుగుణావతి తల్లి కూడా ఉన్నది. డబ్బు దస్కం లేని మన్మధుడితో కాలం గడుపుతూ తన కూతురు డబ్బున్న యోగిలాంటి వాణ్ణి విస్మరిస్తోందని నొచ్చుకున్నామే. అమ్మా, అందం మనకి కూడు గుడ్డ పెట్టదు. ఇక ఈ సోంబేరిగాణ్ణి బయటికి గెంటెయ్యి, యోగిని చేరదియ్యి అంది. మొదట్లో సుగుణావతి ఒప్పుకోలేదు. కాని తల్లి కుబేరుడి దగ్గర్నుంచి తెచ్చిన లాంటి నగలు, చీరలు, పదే పదే ఇతర కుల స్త్రీలు పోగేసుకుంటున్న వైనము విని కుబేరుణ్ణి చూడటానికి వచ్చింది. కుబేరుడు సుగుణావతిని చూసి తానివ్వదలుచుకున్న కానుకల వివరాలు చెప్పేసరికి ఆమె పూర్తిగా మారిపోయింది. అందగాడు కాకపోయినా యోగి ధనం ముందు మన్మధుడు పనికిరానివాడులా కనిపించగా ఆమె యోగితో ఇంటికి తిరిగి వెళ్ళి మన్మధుడిని వెళ్ళగొట్టింది. మన్మధుడు కృంగిపోయాడు. అతడి విచారంతోటి, అవమానంతోటి భీమేశ్వరుని విగ్రహం ముందు నిలబడి బోరున విలపించాడు. అప్పటికి కుబేరుడు కూడా వచ్చి, పందెం నెగ్గినట్లేనా అని హేళన చేసి, ఇప్పటికైనా సౌందర్యం కన్నా డబ్బే ముఖ్యమని ఒప్పుకో అన్నాడు. మన్మధుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. అప్పుడు శివుడు వారి ముందు ప్రత్యక్షమై, సౌందర్యము, ఐశ్వర్యము సమయాల్ని బట్టి ప్రాముఖ్యం వహిస్తాయి. ఇందులో ఒకటి గొప్పది, ఇంకొకటి తక్కువది కాదు. కుబేరా, నువ్వు ధనం ఎరచూపినా సౌందర్య రాశి అయిన సుగుణావతినే ఎన్నుకున్నావు. అలాగే సుగుణావతి ఐశ్వర్యం చూసేసరికి అందాన్ని విడిచిపెట్టేసింది. సౌందర్యము, ఐశ్వర్యము పరస్పరాశ్రయాలు. ఏది గొప్ప అని పందాలు వేసుకుంటే విపరీత పరిణామాలొస్తాయి. రెండూ సమానులే. సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి జయముందుతుంది అని వాళ్ళకి నచ్చచెప్పి ఇద్దరిని వాళ్ళ లోకాలకి పంపేశాడు. మరొక కథ పేరు ఆస్తి నాస్తి. ఈ కథను రచించిన వారు కె. శివకుమార్ గారు. కాంతయ్య, శాంతయ్య చిన్నతనం నుంచి కలిసి పెరిగారు. ఇద్దరూ కాస్తో కూస్తో చదువుకున్నారు. ఇద్దరికీ అన్నో ఇన్నో తెలివితేటలున్నాయి. ఆస్తిపాస్తులు మాత్రమూ లేవు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులని అంతా చెప్పుకునేవాళ్ళు. కొందరికి వారి స్నేహాన్ని చూసి కన్ను కుట్టింది. ఒకరిపై ఒకరికి చాడీలు చెప్పి విడదీయాలని వాళ్ళు ప్రయత్నించారు. అయినా శాంతయ్య, కాంతయ్య చెప్పుడు మాటలు చెవిన పెట్టలేదు. వారి స్నేహము దినదిన ప్రవర్ధమానమైతోంది. కుర్రాడు బుద్ధిమంతుడని పొరుగురు భూస్వామి ఒకడు తన కూతురు విశాలాక్షిని కాంతయ్యకిచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళయ్యాక కాంతయ్య అత్తారింటికి ఇల్లరికం వెళ్ళాడు. శాంతయ్య ఆ ఊరి పేద రైతు కూతురు వనజాక్షిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. పెళ్ళిళ్ళయ్యాక మిత్రులిద్దరి జీవితాలు మారిపోయాయి. కాంతయ్య వైభవంగా జీవిస్తుంటే శాంతయ్య రోజు కూలీగా పనిచేస్తున్నాడు. కాంతయ్య ప్రతిరోజు విందులు, విలాసాలు. శాంతయ్యకు రెక్కాడితే గాని డొక్కాడదు. కొన్నాళ్ళకి శాంతయ్యకు 2 పిల్లలు కలిగారు. ఊళ్ళో పనులాట్టే లేక అతగాడు రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి అమ్ముకునేవాడు. కానీ అలా ఎంతకాలం జీవించినా గొర్రెతోక బెత్తడన్నట్లయితోంది అతని ఆదాయం. ఒక రోజున శాంతయ్యకు జ్వరం వచ్చి లేవలేకపోయాడు. వైద్యుడు వచ్చి చూసి మందిచ్చి, పెద్దగా కంగారు పడాల్సిందేం లేదు, కానీ నీకు 2 వారాలు విశ్రాంతి అవసరం, లేకుంటే పెద్ద జబ్బులోకి దింపుతుంది అన్నాడు. అప్పుడు శాంతయ్యకు గుండె గుబేల్మంది. ఏ రోజు పని చేయకపోతే ఆ రోజుకు తిండి ఉండదు. పెద్దవాళ్ళు ఎలాగో తట్టుకుంటారు, కానీ మరి పిల్లల మాటేమిటి? ఈ 2 వారాలు భుక్తి గడిచేదెట్లాగా? అతడలా ఆలోచిస్తూ ఉంటే వనజాక్షి ధైర్యం చెప్పి, నువ్వు ప్రశాంతంగా ఉండు, నేను సంసారం నడుపుతాను అన్నది. ఆ సమయంలో వాళ్ళింటికి విశాలాక్షి వచ్చింది. ఆమె శాంతయ్యతో, అన్నయ్య, నా తండ్రి పోయి 7 ఏడాదైంది. అప్పటినుంచి నా భర్తకి ఎదురన్నది లేకుండా పోయింది. దుర్వ్యసనాలు ఎక్కువయ్యాయి. డబ్బుని మంచినీళ్ళలా ఖర్చు పెడుతున్నాడు. మా ఆస్తి కరిగిపోతోంది. 2 పిల్లలున్నారన్న స్పృహ కూడా లేకుండా ఉన్నాడు ఆయన. మీరిద్దరూ ప్రాణ స్నేహితులని తెలిసి నీ సాయం కోరి వచ్చాను. నువ్వే వచ్చి ఆయనకు హితబోధ చేసి మార్చాలి అన్నది. ఇందుకు శాంతయ్య తటపటాయించాడు. పెళ్ళయ్యాక సంసార సాగరం ఈదుతూ అతడు ఇన్నేళ్లు స్నేహితుడి గురించే ఆలోచించలేదు. 2 పిల్లలు కలిగారు. కాంతయ్యకు కూడా మామ పోయాడు. అయినా ఒకరినొకరు కబురైనా అందచేసుకోలేదు. అలాంటప్పుడు తగుదునమ్మా అని హితబోధ చేయటానికేం వెళతాడు? అది కాంతయ్య భార్య మాట పట్టుకొని. విశాలాక్షి శాంతయ్య సంకోచం అర్థం చేసుకున్నదానిలాగా
మీ ఇద్దరి స్నేహం గురించి మా నాన్న చాలా గొప్పగా చెబుతూ ఉండేవాడు. ఇంతకాలము ఒకరికొకరు కలుసుకోలేదంటే ఎవరి జీవితాలు వాళ్ళవి కావటమే కారణం. ఇప్పుడు నీకు డబ్బు ఇబ్బంది వచ్చిందన్న వంకతో అక్కడికి రా, ఆ తర్వాత వీలు కల్పించుకొని హితబోధ చెయ్యి అంటూ ఉపాయం చెప్పింది. శాంతయ్య నిజంగానే డబ్బు అవసరంలో ఉన్నాడు. ఇలాంటప్పుడు కాకపోతే ఇంకెప్పుడు స్నేహితుడిని సాయం అడుగుతాడు? ఇలా ఆలోచించి శాంతయ్య విశాలాక్షితో సరేనని చెప్పి పంపించేశాడు. తర్వాత 2 రోజులాగి ఎవరిదో బండి పొరుగురు వెళుతూ ఉంటే అందులో ఎక్కి కాంతయ్య ఇల్లు చేరుకున్నాడు. ఆ సమయానికి కాంతయ్య ఇంట్లోనే మద్యపానం చేస్తున్నాడు. శాంతయ్యను చూస్తూనే అతడు గుర్తుపట్టనట్లు ఎవరు నువ్వని అడిగాడు. అందుకు శాంతయ్య నొచ్చుకోలేదు. సారా తాగిన మత్తులో మిత్రుడు అలా ప్రవర్తించాడనుకొని, నేనురా, నీ మిత్రుడు శాంతయ్యని అన్నాడు. నన్ను రా అని పిలుస్తున్నావు, మిత్రుడు అంటున్నావు, నీ ఆస్తి ఎంతో చెప్పు అన్నాడు కాంతయ్య. నాకు చిల్లి గవ్వ ఆస్తి లేదు, రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకునాది అన్నాడు శాంతయ్య కాస్త చిన్నబుచ్చుకొని. అయితే నువ్వు నాస్తి అన్నమాట. నాస్తికి ఆస్తికి స్నేహం కుదరదు. నేను ఆస్తినని తెలుసుగా అన్నాడు కాంతయ్య గర్వంగా. శాంతయ్య తెల్లబోయి, అదేమిట్రా అలాగంటావు? ఒకప్పుడు నువ్వు నేను నాస్తిలమే కదా అన్నాడు. అయితే అప్పుడు మనం స్నేహితులై ఉంటాము. కానీ ఇప్పుడు నేను ఆస్తి, నువ్వు నాస్తి కాబట్టి మనం స్నేహితులం కాదు. ఇంకెప్పుడు నాతో మాట్లాడకు, నన్ను రా అని పిలవకు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు కాంతయ్య కటువుగా. శాంతయ్యకు మారుమాట రాలేదు. అతడు అవమానంతో వెనక్కి తిరిగాడు. దొడ్డిదారిన విశాలాక్షి వచ్చి అతన్ని వీధిలో కలుసుకొని, అన్నయ్య, నా భర్త ఇంత దుష్టుడని తెలియక నిన్ను అవమానం పాల్చేశాను, నన్ను క్షమించు. ఈ 1000 రూపాయలు తీసుకొని నీ అవసరం గడుపుకో. ఈ డబ్బు నీకు సాయపడాలని ఇవ్వటం లేదు. ఏదో ఒక రోజున మా సంసారం వీధి పాలైతే ఆదుకుంటుందని నీ దగ్గర దాచుకుంటున్నాను అన్నది. ఆ డబ్బు తీసుకొని శాంతయ్య తన ఊరు తిరిగి వెళ్ళి భార్యకు జరిగిందంతా చెప్పాడు. వనజాక్షి భర్తను ఓదార్చి, విశాలాక్షి డబ్బుని మనం దాచలేము, ఎవరికైనా ఇచ్చి దాచమంటే మోసం చేసి కాజేయవచ్చు. మనకేమో నిత్యావసరాలు, ఈ డబ్బు ఖర్చయిపోతుంది. కాబట్టి మనం ఒక పని చేద్దాం. నీ బుర్రలో తెలివి ఉంది, మనిద్దరికీ ఓర్పుంది, నేర్పుంది. ఇక్కడి నుంచి మకామెత్తేసి పట్నం వెళ్ళిపోదాం. ఈ డబ్బుని పెట్టుబడిగా వ్యాపారం చేద్దాం. అన్నీ కలిసి వస్తే నాస్తి అన్న మీ స్నేహితుడి చేతనే ఆస్తి అనిపించుకోవచ్చును అన్నది. దీనికి శాంతయ్య అంగీకరించాడు. 4 ఏళ్లు గడిచేసరికి పట్నంలో గొప్ప వ్యాపారి అయ్యాడు శాంతయ్య. అప్పటికి కాంతయ్య బికారిగా మారి తన భార్య చెప్పగా 1000 రూపాయలు అడగటానికి శాంతయ్యని వెళ్ళి కలుసుకున్నాడు. శాంతయ్య అతడి వంక తీవ్రంగా చూసి, నువ్వు నాస్తివి, నేను ఆస్తిని. నువ్వంటే నాకు అసహ్యం. నేను నీతో ఒక్క మాట కూడా మాట్లాడను అన్నాడు. నా వల్ల జరగకూడని తప్పు జరిగింది, అందుకని నువ్వు ప్రతీకారం తీర్చుకుంటున్నావు. నాకీ శిక్ష సబబే. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. జరిగింది మర్చిపోయి నన్ను క్షమించు. ఈరోజు నువ్వీ దశకు చేరుకున్నందుకు పరోక్షంగా నా డబ్బే కారణమని కూడా గుర్తుంచుకో అన్నాడు కాంతయ్య. శాంతయ్య నవ్వి, నేను ప్రతీకారం తీర్చుకోవడం లేదు, ఉన్నమాటే అంటున్నాను. మనిషికి డబ్బు శాశ్వతం కాదు. అందుకని డబ్బు ఆస్తి కాదు. మంచి మనసే మనిషి ఆస్తి. అది నాకుంది, నీకు లేదు. కాబట్టి నాది ఆస్తి, నీది నాస్తి. నీ భార్య మనసు మంచిది, ఆమెది ఆస్తి అవుతుంది. నువ్వు వెళ్ళి నీ భార్యను పంపు. ఆమె నాకిచ్చిన 1000 రూపాయలు వడ్డీతో సహా తిరిగిస్తాను. ఇంతకీ నేనీ దశకు చేరుకునేటందుకు నీ డబ్బే కారణమన్నావు. నీకంటూ డబ్బెక్కడుంది? నీ మామ ఆస్తి నీ భార్యది. ఆ డబ్బును వృద్ధి చేస్తే అందులో ఎంతో కొంత నీదయ్యేది. దాన్ని వృధా చేయటానికే నీ సమయం వినియోగమైంది. ఆ విధంగా కూడా నువ్వెప్పుడూ నాస్తివే అన్నాడు. కాంతయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు. శాంతయ్య తన ఆస్తిలో సగం వాటా విశాలాక్షికి ఇచ్చాడు. ఆ తర్వాత కాంతయ్య ఎంత బుద్ధిగా మసిలినా శాంతయ్య అతన్ని దరిదాపులకు రానివ్వలేదు. వారి స్నేహము శాశ్వతంగా నాస్తి అయింది. మరొక కథ పేరు ఓటమిలో గెలుపు. ఈ కథను రచించిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు. చంద్రావతి నేలే ఇంద్రకాంతుడు ధార్మికుడు, మహావీరుడు. అతని పాలనలో రాజ్యము సుభిక్షమైంది. ప్రజలు సుఖంగా జీవనం గడపసాగారు.
ఇంద్రకాంతుడు తరచుగా విందులు వినోదాల్లో పాల్గొనేవాడు. అతనికి ఆ జీవితము ఆనందంగా అనిపించింది. కాలక్రమేణా అతను బాధ్యతలు విస్మరించి పరిపాలన మంత్రులకి అప్పగించి విలాసంగా జీవితం గడపసాగాడు. స్వార్థపరులైన మంత్రులు త్వరలోనే ఖజానా ఖాళీ చేశారు. మరలా ఖజానా నింపటానికి పన్నులు పెంచారు. సంపన్నులు రాజోద్యోగులకు లంచాలు ముట్టజెప్పి పన్నుల భారం నుంచి తప్పుకున్నారు. సామాన్య ప్రజానీకము తల్లడిల్లిపోయారు. రాజ్యంలో దొంగతనాలు పెరిగాయి. రక్షక భటులు దొంగ సొమ్ముకు అలవాటుపడి వారే దొంగలని ప్రోత్సహించారు. నిరుద్యోగం పెరిగింది. దారిద్ర్యము తాండవించసాగింది. రాజ్యము అటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉండగా నగరంలో రుద్రఘట్టుడు అనే గజదొంగ అవతరించాడు. అతని దొంగతనాలు విచిత్రంగా ఉండేవి. రుద్రఘట్టుడు సంపన్నులను దోచుకొని ఆ సొమ్ముని పేదలకు పంచేవాడు. తమ కష్టాలు తొలగించడానికి దేవుడే రుద్రఘట్టుడి రూపంలో వచ్చాడని ప్రజలు చెప్పుకోసాగారు. రుద్రఘట్టుడు చీకటి గుహల్లో దాక్కునేవాడు కాదు. పేద ప్రజల మధ్యనే ఉండేవాడు. అయితే అతను ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అన్న విషయాలు గూఢచారులు సైతం తెలుసుకోలేకపోయారు. అతను సంపన్నులకు సింహస్వప్నంగా మారాడు. వారి నుంచి ఫిర్యాదులు అందుకున్న మంత్రులు రుద్రఘట్టుని బంధించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే అవి ఫలించలేదు. సంపన్నులకి మంత్రుల మీద నమ్మకం పోయింది. వారు స్వయంగా మహారాజును కలిసి రుద్రఘట్టుడి దొంగతనాలు గురించి చెప్పారు. అయితే అతను తన సొమ్ము దోచి పేదలకు పంచిపెడుతున్న నిజం దాచారు. సహజంగా ధార్మికుడైన ఇంద్రకాంతుడు తాత్కాలికంగా భోగ లాలసతను పక్కకు నెట్టి సభకు పోయి రాజ్య పరిస్థితిని సమీక్షించాడు. మంత్రులు తీసుకున్న జాగ్రత్తల వలన మహారాజుకి రుద్రఘట్టుడి దొంగతనాల గురించి మినహా వేరే సంగతులు తెలియలేదు. రుద్రఘట్టుణ్ణి బంధించడానికి మంత్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుసుకున్న ఇంద్రకాంతుడు అతన్ని బంధించటానికి తానే నడుం బిగించాడు. ఒక రాత్రి ఇంద్రకాంతుడు మారువేషం ధరించి పేద ప్రజలు ఉండే పూరి గుడిసెల వద్దకు చేరుకొని అక్కడ ఉన్న మర్రి చెట్టు నీడన చేరి నిద్రపోతున్నట్లు నటించాడు. పేద రైతు వేషంలో ఉన్న మహారాజునెవరూ గుర్తించలేదు. అర్ధరాత్రి వేళ ఇంద్రకాంతుడు ఒక వ్యక్తిని అనుమానించి అతన్ని రహస్యంగా అనుసరించాడు. ఇంద్రకాంతుడి అంచనా తప్పలేదు. ఆ వ్యక్తి రుద్రఘట్టుడే. రుద్రఘట్టుడు ఒక ధనవంతుడి ఇంట దొంగతనం చేసి బయటకు వస్తూ ఉండగా ఇంద్రకాంతుడు కత్తి దూసి అతని మీద కలియబడ్డాడు. అయితే రుద్రఘట్టుడు మెరుపు వేగంతో తప్పుకొని సుడిగాలిలా పరుగు తీశాడు. ఇంద్రకాంతుడు అంతే వేగంతో అతన్ని అనుసరించాడు. రుద్రఘట్టుడు పరుగు తీస్తూ కాళీమాత ఆలయంలోని గర్భగుడిలో దాక్కున్నాడు. ఇంద్రకాంతుడు గుడిలోకైతే ప్రవేశించగలిగాడు కానీ గర్భగుడిలోకి వెళ్ళబోతూ ఉంటే పూజారి అడ్డుకున్నాడు. అయ్యా, రుద్రఘట్టుడు అనే గజదొంగ కాళీమాత విగ్రహం మాటున నక్కాడు. అతన్ని బంధించే ప్రయత్నంలో నేనిక్కడికి వచ్చాను అన్నాడు ఇంద్రకాంతుడు. అందుకు పూజారి, మూర్ఖుడా, గర్భగుడిలోకి మహారాజు వారికే ప్రవేశం లేదు. ఇక గజదొంగ వస్తే చూస్తూ ఊరుకుంటామా? వాచాలత్వం చాలించి బయటికి నడువు అన్నాడు. పూజారి అన్న మాట అక్షర సత్యం. ఆ కాళీమాత ఆలయము అతి పురాతనమైనది. కాళీమాత దర్శనార్థము ఎన్నో దేశాల నుంచి మహారాజులు సైతము వస్తుంటారు. తరతరాల ఆచారం ప్రకారము గర్భగుడిలోకి పూజారికి తప్ప వేరే ఎవరికీ ప్రవేశం లేదు. ఇంద్రకాంతుడికి పూజారి తనకు సహకరించదలుచుకోలేదని అర్థమైంది. అయితే అతనెందుకు గజదొంగకు ఆశ్రయం కల్పించాడో అర్థం కాలేదు. ఎంతసేపటికైనా రుద్రఘట్టుడు గర్భగుడి నుంచి బయటకు రాక తప్పదు. అప్పుడు అతన్ని బంధించడానికి ఇంద్రకాంతుడు అక్కడే కాపు కాశాడు. ఇంతలో అతను ఊహించని సంఘటన జరిగింది. పూజారి ద్వారా రుద్రఘట్టుడికి వచ్చిన ఆపద తెలుసుకున్న వేలాది మంది ప్రజలు తప్పట్లు తాళాలు మోగిస్తూ గుడిలోకి ప్రవేశించారు. సమయం చూసి రుద్రఘట్టుడు గర్భగుడి నుంచి బయటకు వచ్చి జనంలో కలిసిపోయాడు. అతని ఉనికి తెలుసుకోవటము ఇంద్రకాంతుడికి అసాధ్యమైంది. మహారాజుకి రుద్రఘట్టుడికి ప్రజల్లో ఉన్న అభిమానం తెలిసింది. అతను ఆసక్తితో రుద్రఘట్టుడి గురించి వాకబు చేశాడు. అప్పుడు అన్ని నిజాలు తెలిసాయి. నిజానికి రుద్రఘట్టుడు వేదాంతాలు చదివిన పండితుడు. ఉద్యోగాన్వేషణలో విఫలుడై గజదొంగగా మారాడు. అతను గజదొంగగా మారటానికి అస్తవ్యస్తమైన రాజ్య పరిస్థితే కారణమని ఇంద్రకాంతుడు తెలుసుకున్నాడు. అయినా చట్టాన్ని అతిక్రమించిన రుద్రఘట్టుడి మీద ఇంద్రకాంతుడికి కోపం కలిగింది. అతన్ని సజీవంగా గాని శవంగా గాని అప్పగించిన వారికి 1,00,000 వరహాలు కానుకగా ప్రకటించాడు.
అయితే మహారాజు ఊహించినట్లు డబ్బుకు ఆశపడి ఎవరూ రుద్రగట్టుడి ఆచూకీ చెప్పలేదు. ఆ సమయాన రుద్రగట్టుడి దగ్గర నుంచి ఇంద్రకాంతుడికి ఒక లేఖ వచ్చింది. అందులో, మహారాజా, చూశారుగా, ప్రజలకు నా మీద ఉన్న అభిమానము. ఆ ప్రజలు నన్ను మర్చిపోయేటట్లు చేయండి, అప్పుడు నేనే లొంగిపోతాను అని ఉంది. ఆ లేఖ చదివిన ఇంద్రకాంతుడికి పట్టుదల హెచ్చింది. ప్రజలు రుద్రగట్టుని మర్చిపోవటానికి ఏం చేయాలా అని ఆలోచించాడు. వారి అభిమానాన్ని తాను సంపాదించగలగటము ఒక్కటే మార్గమని తోచింది. ఇంద్రకాంతుడు పరిపాలనా బాధ్యతను తాను స్వీకరించాడు. తనను తప్పుదారి పట్టించిన మంత్రులని ఖైదు చేయించాడు. సంపన్నుల మీద పన్నులు హెచ్చించి పేద ప్రజలకు రద్దు చేశాడు. రాబడిని సంక్షేమ కార్యక్రమాలకు వెచ్చించాడు. క్రమేపీ రాజ్యం పరిస్థితి మెరుగైంది. ప్రజలకు రుద్రగట్టుడి సహాయము అవసరం లేకపోయింది. కాలక్రమేణా అతన్ని మర్చిపోయారు. అందరూ మహారాజుని అభిమానించసాగారు. రాజ్యం పరిస్థితి మెరుగుపడిన కొద్దీ రుద్రగట్టుడి దొంగతనాలు తగ్గాయి. ఒక రోజున ఇంద్రకాంతుడు సభతీరి ఉండగా రుద్రగట్టుడు వచ్చి, మహారాజా, ప్రజలు నన్ను మర్చిపోయేలా చేయగలిగినారు. నేను ఓడిపోయాను, నన్ను ఖైదు చేయించండి అని లొంగిపోయాడు. ఇంద్రకాంతుడు సింహాసనం దిగివచ్చి రుద్రగట్టుణ్ణి కౌగలించుకొని, రుద్ర, నీవు ఓడినా గెలిచినట్లే. నీ వల్లనే విస్మరించిన బాధ్యతలను తెలుసుకోగలిగినాను. తిరిగి ప్రజాభిమానం పొందగలిగాను. నన్ను వెలుగులోకి రప్పించిన నీవు నాకు మార్గదర్శివి. నా ఆంతరంగిక సలహాదారు పదవి నీకు ఇస్తున్నాను అని ప్రకటించాడు. రుద్రగట్టుడు ఆనందంతో మహారాజు పాదాలకి నమస్కరించాడు. మరొక కథ పేరు యక్షుడి నవ్వులు. యక్షస్థలమనే ప్రదేశంలో సోమగిరి అనే రైతు ఉండేవాడు. అతనికి భూవసతి, పశువులు ఉండేవి. కానీ అతనిలో కొంత లోభగుణం ఉండటం చేత పొలాల పని, పశువుల పోషణ తానే చూసుకుంటూ ఉదయం లేచింది మొదలు రాత్రి పొద్దుపోయిందాకా తెగ తిరుగుతూ ఉండేవాడు. ఒకనాటి ఉదయము సోమగిరి తన పశువుల పని చూసుకొని పొలానికి తిరిగిపోతూ ఉండగా దారికి కొంచెం దూరం నుంచి ఎవరో గురక పెడుతున్న చప్పుడు వినిపించింది. సోమగిరి అటుగా వెళ్ళి చూసేసరికి కొన్ని చెట్ల మధ్య చాలా ఎత్తైన పుట్టగొడుగు, దాన్ని ఆనుకొని పడుకొని నిద్రపోతున్న మరుగుజ్జు మనిషి కనిపించాడు. మరుగుజ్జు ఆకారము, పొట్ట, కురచ కాళ్ళు, కురచ చేతులు చూసి అతనొక యక్షుడు అని సోమగిరి గ్రహించాడు. ఆ ప్రాంతంలో యక్షులని అప్పుడప్పుడు చూసిన వాళ్ళున్నారు. పూర్వకాలంలో యక్షులు మనుషులతో స్నేహం చేసి తమకు గల విద్యల సహాయంతో ఎన్నో మేళ్లు చేసేవారట. ఆ కాలం పోయింది. ఇప్పుడు యక్షులు మానవులు కనపడితే పారిపోతారు. ఆ నిద్రపోతున్న యక్షుణ్ణి పట్టుకొని నిర్బంధించినట్లయితే వాడి సహాయంతో పెద్ద నిధి సంపాదించుకోవచ్చునని సోమగిరికి తట్టింది. అందుచేత అతను చప్పున వెళ్ళి ఆ యక్షుణ్ణి పట్టేసుకున్నాడు. నన్నెందుకు పట్టుకున్నావు, వదిలిపెట్టు అని యక్షుడు ఒళ్ళు తెలిసి పెనుగులాడాడు. దొరక్క దొరికావు. నాకు ఒక మంచి నిధి నిక్షేపం కావాలి. అది ఎక్కడ దొరుకుతుందో చెప్పిందాకా నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు సోమగిరి. ధనం ఎక్కడ పాతిపెట్టి ఉంటుందో నాకు తెలియదు, నీకెలా చెప్పేది అన్నాడు యక్షుడు అమాయకంగా. మంచిగా నువ్వు చెప్పకపోతే నీకు చేయవలసిందేదో నేను చేస్తాను అని సోమగిరి యక్షుణ్ణి ఇంటికి తీసుకుని పోయి భోషాణంలో పడేసి తాళం చెవి వేశాడు. 1 నెల రోజులు గడిచింది. ఒకనాడు సోమగిరి అడవి ప్రాంతానికి వెళ్ళి వస్తూ ఉండగా ఒక కలప దొంగ దొరికింది. అది అన్ని పక్కలా చెక్కి ఉన్నది. అది అడవిలోకి ఎలా వచ్చిందో సోమగిరికి తెలియలేదు. అతడు దాన్ని భుజానికెత్తుకొని ఊళ్ళోకి మోసుకొని వచ్చి వడ్రంగి శరభయ్యకు అమ్మి 2 రూపాయలు తీసుకుని ఇంటికి వచ్చాడు. సోమగిరి ఇంట్లోకి అడుగుపెట్టగానే భోషాణంలో ఉన్న యక్షుడు వికవిక నవ్వటం వినిపించింది. సోమగిరి యక్షుడితో, నెల రోజులు నిర్బంధంలో ఉంచినా నీకు బుద్ధి రాలేదు. నాకొక నిక్షేపం చూపించి నీ దారిన వెళ్ళక నీలో నువ్వు నవ్వుకుంటున్నావు. ఎంతకాలం ఇలా భోషాణంలో ఉంటావో ఉండు అన్నాడు కోపంగా. ఇది జరిగిన కొద్ది రోజులకే సోమగిరి ఇంటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతను సోమగిరితో కొంచెంసేపు కబుర్లాడి మళ్ళీ బయలుదేరాడు. భోజనం చేసి పోకూడదా అన్నాడు సోమగిరి బంధువుతో. ఆ బంధువుకి సోమగిరి సంగతి తెలుసు. అందుచేత అతను, వద్దులే, పోవలసిన దూరం శానా ఉంది అంటూ బయలుదేరాడు. అతను సోమగిరి ఇల్లు దాటి 10 అడుగులు వేశాడో లేదో పలుపు తెంచుకొని పారిపోతున్న పొట్లగొడ్డొకటి అతన్ని కుమ్మి పడేసి పారిపోయింది.
కాలు విరిగిన బంధువుని సోమగిరి తన ఇంట్లోకి తెచ్చి నెల రోజుల పాటు ఉంచుకోవలసి వచ్చింది. సోమగిరి తన బంధువుని ఇంట్లోకి తీసుకొస్తుండగా భోషాణంలో ఉన్న యక్షుడు రెండోసారి వికవిక నవ్వాడు. సోమగిరి విననట్లు ఊరుకున్నాడు. ఇంకొక నెల గడిచింది. ఒకనాడు సోమగిరి సంతకు వెళ్ళాడు. అతడు తన డబ్బంతా నేలలో ఒకచోట పాతి ఉంచాడు. ఆ కాలంలో డబ్బు జాస్తిగా ఉన్న వాళ్ళందరూ అలాగే చేసేవారు. సోమగిరి డబ్బు పాతి పెట్టిన చోటికి వెళ్ళి కొంత డబ్బు తవ్వి తీసుకుని మిగతాది మళ్లీ పూడ్చిపెట్టి సంతకు వెళ్ళిపోయాడు. ఇది ఎవడో చాటు నుంచి గమనించి సోమగిరి వెళ్ళిపోయాక అక్కడ తవ్వి పాతిపెట్టిన డబ్బంతా తీసుకుని గుంట జాగ్రత్తగా పూడ్చి తన దాన్ని తాను వెళ్ళిపోయాడు. సాయంకాలం అయ్యాక సోమగిరి సంతలో కొన్న సరుకులతో సహా ఇంటికి తిరిగి వచ్చేసరికి భోషాణంలో ఉన్న యక్షుడు పగలబడి నవ్వనారంభించాడు. సోమగిరికి చాలా కోపం వచ్చింది. అతను భోషాణపు తాళం చెవి తెచ్చి భోషాణం తెరిచి యక్షుణ్ణి పట్టుకొని పైకి లాగి, 2 నెలలుగా నిన్ను నిర్బంధంలో ఉంచినా నువ్వు నాకు ఉపకారం చెయ్యకపోగా విరగబడి నవ్వావు. ఇప్పటికి 3 సార్లు నవ్వావు. నీ నవ్వుకు కారణం చెప్పలేకపోయావో నిన్ను గొంతు పిసికి చంపేస్తాను. చెప్పు, నీ నవ్వులకు కారణమేమిటి అని అడిగాడు. ఒకరోజు నీకొక చెక్కిన దొంగ దొరికింది. దాన్ని నువ్వు శరభయ్యకు 2 రూపాయలకు అమ్మావు. వట్టి మందమతివి కావటం చేత అందులో లక్షలకు విలువైన బంగారము రత్నాలు ఉన్నట్టు తెలుసుకోలేకపోయావు. శరభయ్య వాటిని తీసుకొని లక్షాధికారి అయ్యి హాయిగా బ్రతుకుతున్నాడు. నీ మందబుద్ధి చూస్తే నాకు నవ్వొచ్చింది అన్నాడు యక్షుడు. సోమగిరికి ఈ మాట వినేసరికి మతిపోయినట్లయింది. రెండవసారి మా బంధువు కాలు విరిగినప్పుడు ఎందుకు నవ్వావు అని అతడు యక్షుడిని అడిగాడు. నీ తెలివి తక్కువకే నవ్వాను. రాక రాక వచ్చిన బంధువుకి భోజనం పెట్టి పంపించినట్లయితే అతనికి ఆ అపాయం తప్పేది. నువ్వు అతని భారము 1 రోజులు మోసే అవసరం ఉండేది కాదు అన్నాడు యక్షుడు. మరి ఇప్పుడెందుకు నవ్వుతున్నావు అన్నాడు సోమగిరి. ఎందుకంటే నువ్వు పాతిపెట్టిన డబ్బంతా దొంగ కాజేసుకుని పోయాడు. నువ్వు పొద్దున అందులో కొంత తవ్వి తీసేటప్పుడు ఆ దొంగ గమనించాడు. అది కూడా నీకు తెలియదు. నీ అంత తెలివి తక్కువ వాణ్ణి నేనెక్కడా చూడలేదు అన్నాడు యక్షుడు. నా డబ్బంతా పోయిందా అని గట్టిగా అరిచి సోమగిరి తాను డబ్బు పాతిపెట్టిన చోటికి వెళ్ళాడు. ఒక్క రాగి నాణెం కూడా మిగలకుండా అంతా పోయింది. సోమగిరి ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి యక్షుడు కూడా లేడు. మరొక చిన్న కథ పేరు వృత్తి రహస్యం. ఈ కథను రచించిన వారు కె. కృష్ణ అయ్యర్ గారు. సిళ్ళంగేరి గ్రామానికి చెందిన ధర్మనందనుడు అనే ఆయన ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దర్శించటానికి భార్యని కుమార్తెను వెంటబెట్టుకుని బయలుదేరాడు. ఆ పుణ్యక్షేత్రం చేరాలంటే ఒక నదిని దాటాలి. ధర్మనందనుడు నది దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ యాత్రికులను నది దాటించేందుకు ఒక పడవ సిద్ధంగా ఉంది. ఆయన పడవవాణ్ణి నది దాటించేందుకు మనిషికి ఎంత తీసుకుంటావు అని అడిగాడు. అయ్యా, కేవలం 1 రూపాయి మాత్రము అన్నాడు పడవవాడు. ధర్మనందనుడికి చాలా ఆశ్చర్యం వేసింది. నదిలో నీళ్లు నిండుగా ఉన్నాయి. పైగా నది ఆవలిగట్టు కనుచూపి మేరలో లేదు. ధర్మనందనుడు భార్య కుమార్తెలతో పడవ ఎక్కి పడవు దాటి దైవ దర్శనం చేసుకుని సూర్యాస్తమయం వేళ తిరిగి నది దగ్గరికి వచ్చాడు. ఆలయం ఉన్న ప్రాంతాల ఎటువంటి వసతి భోజన సదుపాయాలు లేవు. అందువలన యాత్రికులు బాగా చీకటి పడకముందే నది దాటి యువతలి గట్టుకు చేరతారు. పడవవాడు ధర్మనందనుడి కేసు చూసి నవ్వుతూ, అయ్యా, మరేం అనుకోకండి, తిరుగు ప్రయాణానికి ఒక్కొక్కరికి 5 రూపాయల చొప్పున మొత్తం 15 రూపాయలు అన్నాడు. ఉదయం నది దాటించేందుకు ముగ్గురికి కలిపి 3 రూపాయలే కదా తీసుకున్నావు. ఇప్పుడు 15 రూపాయలు అడుగుతున్నావేమిటి? ఇందుకు తగిన కారణం ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించాడు ధర్మనందనుడు ఆశ్చర్యంగా. అయ్యా, క్షమించండి, చెప్పేందుకేమీ లేదు. అది మా వృత్తి రహస్యము అన్నాడు పడవవాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.